తెలంగాణ సంబంధించి ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థ ఏర్పాటులో ప్రధాన భూమిక వహిస్తూ ఎంతోమంది పిల్లలను కూడా అవధాన విద్యకి దగ్గరికి తీసుకెళ్తూ పూర్వాంధ్ర వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడంలో దర్శనం వెంకటరమణ శర్మ గారు వారి దర్శనం పత్రిక ద్వారా దర్శనం మాధ్యమం ద్వారా ఈ యొక్క యావత్ భారతదేశంలో అనేక రకాలైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్కారవంతమైన జీవన విధానానికి విద్యార్థులను యువకులను మళ్లించడంలో వారు చేస్తున్న కృషి అనన్యమైనదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సందర్భంగా వారిని శతావధానాన్ని గురించి ఒక 2 నిమిషాలు సంక్షిప్తంగా. సభా సరస్వతికి నమస్కారం. కాకతీయ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టగానే ఒక రోమాంచితమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇవాళ స్వరాష్ట్ర సాధన ఎలా జరిగిందంటే మా రియాజన్నకు తెలుసు, ఇక్కడి నుంచే అడుగులు వేసింది. ఏ ఉద్యమమైనా, అది సాహితీ ప్రక్రియ అయినా మరే ప్రక్రియ అయినా, ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రపంచ ఖ్యాతికి అందించడానికి కారణభూతమవుతుంది కాకతీయ విశ్వవిద్యాలయం. అలాంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా సువర్ణ శోభితంగా వెలుగొందుతున్న ఈ ప్రాంగణంలో బమ్మెర పోతన ప్రాంగణంగా, విద్యారణ్యపురి ప్రాంతంగా ఇంత గొప్పగా 3 రోజుల పాటు సాగుతున్న ఈ శతావధానానికి నిర్వహణలో భాగస్వామ్యం విశ్వవిద్యాలయంతో పాటు భాగస్వామ్యం వహిస్తున్న విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, కాకతీయ పద్యకళా వేదిక, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం వరంగల్ మఠం, అవధాన విద్యా వికాస పరిషత్, ఈ సంస్థల భాగస్వామ్యంలో చాలా గొప్పగా 3 రోజుల పాటు ఈ శతావధాన పండగ అద్భుతంగా జరుగుతోంది. నాకైతే వారు ధారణ పూర్తి కాగానే జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో వారిని అభినందించిన తీరు మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి స్పందన, అనుభూతి, ఉద్వేగం మనందరిలో కలిగాయి. ప్రధానంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఉన్నటువంటి ఆచార్య ప్రతాపరెడ్డి గారు, ఇంతకుముందు అందరం అనుకుంటున్నాము ప్రతాపరుద్రుడు కాకతీయ హైందవ సామ్రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల దాకా విస్తరించి ఆ వైభవాన్ని ఎంత గొప్పగా నిర్వహించారో, పెద్ద మలినాథ సూరి లాంటి వాళ్లను ఆస్థాన కవులుగా పెట్టి సాహితీ సాంస్కృతిక వైభవాన్ని పరివ్యాప్తం చేశారో, ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ప్రతాపరెడ్డి గారు కూడా అదే అభినవ ప్రతాపరుద్రుడిగా ఈ సనాతన ఆర్ష సంస్కృతిలో కూడా ఈ అవధానం భాగమే. దేశ భాషలందు తెలుగు లెస్స, సాహితీ ప్రక్రియలందు అవధానంబు లెస్స. అందుకే ఏ లాంగ్వేజ్ తీసుకోండి, ఏ భాష తీసుకోండి, భారతదేశంలో అవధానానికి మించిన ఉత్కృష్ట ప్రక్రియ ఉండదు. ఇంత కఠినమైన ప్రక్రియ ఉండదు, ఇంత హృద్యమైన ప్రక్రియ ఉండదు, ఇంత ఆనంద భరితులను చేసే సాహితీ ప్రక్రియ మరొకటి ఉండదు. అలాంటి అవధానం ఉద్యమాల గడ్డ అయినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎందరెందరో వామపక్ష భావాలు కలిగిన, అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఇక్కడి కవులు కూడా ఎక్కువ చెప్పింది వామపక్ష భరత కవులే. ఎందుకంటే వాళ్ళందరినీ అనుసరించే వాళ్ళు, నాది సిద్దిపేట, మా స్వగ్రామం, మాది మా అన్నయ్యది. చాలామంది నుంచి ఇక్కడ ఆ ఉద్వేగము, ఆ వారసత్వం ఇక్కడి నుంచి వచ్చింది కనుక ఇవాళ ఇలాంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ శతావధానం, చేపూరి శ్రీరామ్ గారి యొక్క శతావధానం ఇంత వైభవంగా పండగ వాతావరణంలో జరుపుకోవడం చాలా గొప్పనైనటువంటి విషయం. శ్రీరామ్ గారితో మన తెలంగాణలో ఎంతమంది శతావధానులు ఉన్నారు అని నేను హైదరాబాద్ నుంచి కారులో వస్తూ ఆరా తీస్తే, మొదట శ్రీమాన్ సిరిసెనగల్ కృష్ణమాచార్యుల వారు, రెండవ వారు విఠాల చంద్రబోళు శాస్త్రుల వారు. వారి చాలా గొప్పనైన విషయం తెలిసే ఉంటుంది అందరికీ కూడా. అలాగే దోర్పల ప్రభాకర్ శర్మ గారు మన రామాయంపేటలో పుట్టి వారు కొవ్వూరులో సంస్కృత పాఠశాల, గీర్వాణ సంస్కృత విద్యాపీఠానికి ఆచార్యులై సంస్కృత ఆంధ్రల్లో శతావధాని వారు.
ఇకపోతే అయాత్సం నటేశ్వర శర్మ గారు దాశరథి పురస్కార గ్రహీతలు, ఈ మధ్య దివంగతులయ్యారు. డాక్టర్ జిఎం రామశర్మ గారు పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలు చేసినప్పుడు ఇలాగే తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలో దేవులపల్లి రామాంజరావు కళా ప్రాంగణంలో అద్భుతంగా అక్కడ శతావధానం జరిగింది. ఇకపోతే శ్రీ ములుగు అంజయ్య గారు, ఐతగోని వెంకటేశ్వర్లు గారు, మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారు గత సంవత్సరం తెలుగు విశ్వవిద్యాలయంలో ఇక్కడ ప్రతాపరెడ్డి గారు ఏ విధంగా దీనికి ఇంత సహకరించారో అక్కడ వెల్దండ నిత్యానందరావు గారు కూడా అన్నీ తానై అక్కడ శతావధానాన్ని నిర్వహించారు. ఇద్దరూ ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ నుంచి వచ్చినటువంటి ఆచార్యులే, అధ్యాపకులే ఈ 2 శతావధానాలు కూడా ఈ అనతి కాలంలోనే నిర్వహించడం గొప్ప విషయం. అదేవిధంగా మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారి తర్వాత వారి వారసత్వాన్ని పుడిగిపుచ్చుకున్న చేపూరు శ్రీరామ్ గారి అవధానం ఇవాళ ఇంత వైభవంగా జరిగింది. ఇది ఈ 2 దశాబ్దాల శతావధానాల ప్రక్రియ. వీళ్ళందరూ ఈ 2 దశాబ్దాల్లోనే వీరందరూ ఇక్కడ జరిగారు. ప్రధానంగా అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం పట్వర్ధన్ గారి శతావధానం జరుగుతున్నప్పుడు శ్రీమతి దేవసేన గారి దగ్గర చాలామంది అవధానులను పిలిచి వారొక సమావేశాన్ని పెట్టి ఇంతటి గొప్పనైన తెలుగు ప్రక్రియ, సాహితీ ప్రక్రియను ప్రతి విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అనుబంధంగా ఈ అవధాన శిక్షణ కోర్సులను కూడా ఏర్పాటు చేసి దానికి స్వల్పకాలిక కోర్సులైనా లేదా పీజీ డిప్లొమా లాంటి కోర్సుల స్థాయి కల్పించి అయినా ఉద్దండులైన ఈ అవధాన పండితుల ద్వారా ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించి ముఖ్యమంత్రి వద్ద కూడా ప్రతిపాదన పెట్టారు. బహుశా రియాజ్ లాంటి వారు, ప్రతాపరెడ్డి గారు లాంటి వారు అయి మనదైన ఈ ప్రక్రియను సాధికారికంగా తెలుగు శాఖలు ఒక బాధ్యతగా నిర్వర్తించేలా దేవసేన గారు 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారికి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సమర్పించబోతున్నారు. అది ప్రతి విశ్వవిద్యాలయంలో తెలంగాణలో మొదలై అది ఆంధ్రప్రదేశ్కు కూడా పాకి ఈ తెలుగు వైభవం, అవధాన వైభవం దేదీప్యమానంగా వెలుగొందాలని కోరుకుంటూ అవధాన ప్రక్రియ పట్ల మా బ్రదర్, మా అన్నయ్య అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా నేనైతే 4 సంవత్సరాలు భాగ్యనగరంలో వరుసగా అవధాన సప్తాహాలు, వార్షికోత్సవాన్ని అవధాన సప్తాహాలుగా నిర్వహించాం. అవధానాల హరివిల్లు, అవధాన విభావరి, అవధాన సప్తకం, అటు తర్వాత ఒక 6 శతావధానాలను ఈ మధ్యనే వరుసగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. కర్ణాటకలో శృంగేరిలో, కాశీ మెహమూర్గంజ్లో, విశ్వనాథుడి సన్నిధిలో, ఇక్కడ తెలంగాణ సారస్వత పరిషత్తులో, తెలుగు విశ్వవిద్యాలయంలో ఇలా అనేక చోట్ల ఈ శతావధానాలు జరుగుతున్నాయి. ఈ వైభవం ఇలా కొనసాగి తెలుగు వారి యొక్క ఈ అవధాన కీర్తి విశ్వవ్యాప్తమై తెలుగు అందరూ కూడా మళ్ళీ పద్య విద్య పట్ల, అవధానం పట్ల ఆకర్షితులై ఈ కళ దేదీప్యమానంగా వెలుగొందాలని కోరుతూ ఇంతటి ఈ విశ్వవిద్యాలయంలో 2 మాటలు మాట్లాడే ఈ శుభ సందర్భంలో అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు సవినయంగా నమస్సులు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలండి. చక్కని సందేశం, మనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన కాకతీయ విశ్వవిద్యాలయం